ముంబై నటి జత్వానీపై వేధింపుల కేసులో నిందితులకు ఏపీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 5 నిందితులకు హైకోర్టు బెయిల్ ఇచ్చింది. జత్వానీని నిందితులు తీవ్రంగా ఇబ్బంది పెట్టారని అడ్వకేట్ నర్రా శ్రీనివాస్ అన్నారు. ఈ వ్యవహారంలో 4 పోలీసు అధికారులున్నారని చెప్పారు. కేసు నమోదు కంటే ముందు ఐపీఎస్ అధికారులు ముంబై వెళ్లారన్నారు. ఇలాంటి కేసులో నిందితులకు బెయిల్ ఎలా వచ్చిందో అర్థం కావడం లేదన్నారు. బెయిల్ను సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని తెలిపారు. ముంబై నటి కేసులో ఈరోజు ముద్దాయిలుగా ఉన్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు కాంతిరామ్ తాత, విశాల్ గున్ని మరియు క్రైమ్ నెంబర్ 90లో ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ఆ కేసులో విచారణాధికారిగా ఉన్నటువంటి సత్యనారాయణ మరియు అప్పటి డిఎస్పి హనుమంతరావు మరియు న్యాయవాది ఐ వెంకటేశ్వర్లు వీరు 5 వేసుకున్నటువంటి బెయిల్ పిటిషన్స్ని అలౌ చేస్తూ ముందస్తు బెయిల్స్ని అలౌ చేస్తూ హైకోర్టు న్యాయమూర్తి ఈరోజు ఉత్తర్వులు వెలువరించారు. ప్రథమ ముద్దాయిగా ఉన్నటువంటి కుక్కల విద్యాసాగర్ రెగ్యులర్ బెయిల్ మీద విడుదలయ్యారు. ఈ 5 ముద్దాయిలు ఇప్పుడు ఎవరైతే యాంటిసిపేటరీ బెయిల్ మంజూరు చేశారో 5 ముద్దాయిల్లో ముఖ్యంగా 4 పోలీస్ ఆఫీసర్లు. ఆ 4 ఇన్వెస్టిగేషన్లోనూ అదేవిధంగా క్రైమ్ రిజిస్టర్ కావడానికి ముందే ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకోవటం, ముంబై వెళ్ళటం, రెక్కి నిర్వహించడం, ఆ తర్వాత అరెస్ట్ జరిగినటువంటి తీరు, సెర్చ్ సీజరు ఇవన్నీ కూడా చాలా ఇల్లీగాలిటీస్ జరిగినటువంటి వీటిని మరి కోర్టు ఏ విధంగా అర్థం చేసుకొని బెయిల్ ఇచ్చింది అనేటువంటిది పూర్వాపరాలను పరిశీలిస్తాం. ఖచ్చితంగా ఈ కేసును వదిలిపెట్టే ప్రశ్నే లేదు. ఏదైతే మళ్ళా విద్యాసాగర్ మీద పోలీస్ ఆఫీసర్ మీద పెట్టారో పూర్తి స్థాయి విచారణ చేసి ఛార్జ్షీటు దాఖలు చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అప్పుడే బాధితులకి న్యాయం జరుగుతుందని